బ్రో యాక్ట్రెస్ సమంత గారైతే అంటే ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే మన దేశం గురించి అందరూ పక్కన చాలా అంటే అక్కడ జరిగింది అటాక్ అని బాధపడుతుంటే ఆవిడ మాత్రం ఎక్కడో పాకిస్తాన్కి సపోర్టివ్గా మాట్లాడినట్టు అలా ఒక పోస్ట్ వేసి తీసేశారంట. అసలు ఏం పోస్ట్ అది, ఆవిడ ఏ విధంగా మాట్లాడారు? అంటే ఇప్పుడు సమంత ఇప్పుడే కొత్తగాని కాదు, ఎప్పుడు కూడా తన లైఫ్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ప్రేమ విషయంలో కావచ్చు, తన పెళ్లి విషయంలో అంటే ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా నాగ చైతన్య గురించే మాట్లాడుతుందని, తను మళ్ళీ తననే కావాలని కోరుకుంటుందని ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. ఇది కొత్త ఏం కాదు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఏరియాలో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో దాని తర్వాత చాలామంది దేశమంతా కూడా రియాక్ట్ అవుతున్నప్పటికీ సమంత కూడా ఒక పోస్ట్ పెట్టింది. సో అందులో ఏముందంటే, సముద్రం తన నీళ్లు తను తాగలేదు, చెట్టు కూడా తనిచ్చిన పళ్ళు తను తినలేదు, సో అందరం కూడా ఒకరి కోసం ఒకరు బతకాలి, ఒకరికి సహాయం చేసుకుంటూ బతకాలి. మనం మన కోసం బతికితే హ్యాపీగా ఉంటాం ఓకే, కానీ మనం అందరి కోసం బతికితే అంతకన్నా ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటాము అనే విధంగా ఇలాంటి ఒక మీనింగ్ వచ్చే పోస్ట్ ఒకటి పెట్టింది, కొటేషన్ పెట్టింది. సో దీని పరంగా అందరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఎగ్జాక్ట్లీ ఎలాంటి టైంలో పెట్టిందంటే ఆమె, ఇప్పుడు మనం నిన్న మొన్ననే మనకు ఒక డెసిషన్ తీసుకున్నారు ఇండియన్ గవర్నమెంట్, పాకిస్తాన్కి ఇండియాకి ఇంకా ఇలాంటి సంబంధం ఉండదు, ఇక్కడ అది సింధు నది జలాలు కూడా ఆపేశారని చెప్పేసి, వీసాలు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, సో ఇలాంటివి ఇంకా జరగవని చెప్పారు. సో ఇలాంటి సమయంలో ఇట్లాంటి ఒక పోస్ట్ పెట్టింది అంటే మీనింగ్ ఏంది, వాళ్ళకి మనకి వాళ్ళు సహాయం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు బతకాలి, ఈ విధమైనటువంటి ఒక మీనింగ్ వచ్చే తను పోస్ట్ పెట్టిందని చాలామంది అది అంటే ఆమె పోస్ట్ పెట్టిన వితిన్ మినిట్స్లోనే అందరూ కూడా రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. సో అందరూ కూడా నెగిటివ్గా కామెంట్లు పెట్టడం, నీకు అవసరమా, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకని అర్థమవుతుందా, ఇలాంటి టైంలో పెట్టడం అవసరమా. సో ఈ విధంగా పెట్టినప్పుడు తను చూసింది వితిన్ కొన్ని గంటల్లోనే, అంటే తను అప్పటి వరకు గమనించి ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే ఇలాంటి నెగిటివిటీని గమనించిందో అప్పుడు వెంటనే దాని అయితే డిలీట్ చేయడం జరిగిందనమాట. సో తను డిలీట్ చేయకపోయి ఉంటేనన్నా కొందరు సరేలే తను దీనికి సంబంధం లేకుండా పెట్టుకుంటుంది, ఓన్ లైఫ్కి సంబంధించి ఏదో మీనింగ్ఫుల్గా పెట్టుకుంటుంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంది, అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పేసి వెంటనే డిలీట్ చేసింది కాబట్టి, సో అందరికి ఇంకొక అనుమానం, అరే మేము ఈ విధంగా అనగానే డిలీట్ చేసినావు కాబట్టి మరి వాళ్ళ కోసమే పెట్టావా, ఈ ఇష్యూకి సంబంధించే నువ్వు పెట్టావా అని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి ఆమె ఎలాంటి ఫీల్తో పెట్టింది, నిజంగా ఈ యొక్క ఇష్యూకి సంబంధించే పెట్టిందా, లేకపోతే తను అంటే ఓన్ లైఫ్లో తన లైఫ్కి సంబంధించి తన కష్టాలకు ప్రాబ్లమ్స్కి సంబంధించి అంటే కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి పెట్టిందా, ప్రేమ గురించి పెట్టిందా, సో ఇలాంటి ఎగ్జాక్ట్లీ మీనింగ్ అయితే తెలియదు. కానీ సో మొత్తానికి ఇప్పుడు మన దేశంలో నడుస్తున్నటువంటి ఈ ఇష్యూకి, ఈ కండిషన్కి తగ్గట్టుగా ఒక మీనింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా దానికోసమే పెట్టిందేమో, ఇక వితిన్ మినిట్స్లో దాన్ని డిలీట్ చేసింది. సో ఖచ్చితంగా సమంత పాకిస్తాన్కి సపోర్ట్గా చేస్తుందని కూడా చాలామంది అంటున్నారు. సో మరి ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఏందనేది ఆమె ఇలాంటి ఒక నెగిటివిటీ మూటగట్టుకుంది కాబట్టి బయటకు వచ్చి తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే అప్పుడు ఎవరు కూడా ఎలాంటి డౌట్స్ అనేవి ఉండకుండా క్లారిటీగా అవుతాయి.